కాబట్టి ఇది కూడా చాలా బాగా ఉపయోగించుకుంటారు. ఉమ్, నా మాట స్పష్టంగా ఉంది కదా? రైట్. దీన్ని మనము మేనిఫెస్టేషన్ అంటే మనకు కావాల్సినటువంటి పరిస్థితుల్ని, ఫలితాలని, పర్సన్స్ని, సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకోవడం. ఓకే. మనకి ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ధైర్యాన్ని ఇచ్చేటువంటి, పాజిటివ్గా ఉన్నటువంటి పరిస్థితులు క్రియేట్ కావాలి, అంతేనా? ఇదే మనం అందరం కోరుకునేటువంటి. మిగతా వాళ్ళు రియాక్షన్స్ ఒక జస్ట్ కొద్దిసేపే, చాలా అయితే అయిపోతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసి group లో. అందుకే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా సరే అందరికి అలవాటు తప్పిపోతుంది. సో 3 విషయాలు చాలా ముఖ్యమైనవి దీనికోసం. ఇది మేనిఫెస్టేషన్ చేసుకోవడం అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏంటంటే, మనము ఏదైనా మన చేతిలోనే ఉంది అని అనుకుంటున్నామా లేదా? ఇది ఫస్ట్ పాయింట్. వీఆర్ థింకింగ్ ఆల్ ఆర్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలోనే ఉంది అని అనుకుంటున్నామా? లేకపోతే ఎవరో ఇచ్చేది మనకు గిఫ్ట్, సక్సెస్ అనేది ఎవరో మనకు ఇచ్చేది, వాళ్ళ ద్వారానే వస్తుంది. మన జీవితం బాగుపడాలి అంటే ఎవరో అవ్వాలి అనేటువంటిది ఉందా? లేకపోతే నా థాట్సే నా జీవితాన్ని శాసిస్తున్నాయా? ఉమ్. నేను నా జీవితాన్ని నాకు తగ్గట్టుగా నేను నిర్మించుకోవచ్చా? ఇది పాయింట్. ఓకే. ఫస్ట్ పాయింట్, మినిమం పాయింట్ అనమాట. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి, నా యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్, నా యొక్క స్టార్ 1000 నా చేతిలో ఉందా లేదా? నా యొక్క టాప్ 10 నా చేతిలో ఉందా లేదా? నా ఆలోచనలో ఉందా? నేను దేన్ని నమ్ముతున్నాను? భగవంతుడు మనకి ఏ రూపంలో ఉంటాడు? మన యొక్క ఆలోచన శక్తి రూపంలో ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన. నేను చదువుతుంటే విశ్వ నియమాల ప్రకారం విశ్వ నియమాల ప్రకారం తమకి తాము సాయం చేసుకునే వారికి దైవం సాయం చేయలేదు అని ఉంది. దీన్ని మనం నమ్మాలి. మనకు మనం సాయం అంటే ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని పెంచుకోవడం. ఇది మ్యాటర్. దీన్ని ఒకసారి ఒక్కసారి చెప్పండి. జానే సార్. ఫస్ట్ పాయింట్ అంటే ఈ మేనిఫెస్టేషన్. సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా థాట్ పవర్ ద్వారానే నేను నా జీవితాన్ని నిర్మించుకోవచ్చు. సో, భగవంతుడు ఆలోచన శక్తి రూపంలో మన దగ్గర ఉంటాడు. మనకు ఎస్. మనం సహాయం చేసుకోలేని వాళ్ళు దేవుడు కూడా భగవంతుడు మనకు సహాయం చేయలేడు. కాబట్టి మొట్టమొదటి మనం బలంగా నమ్మాల్సింది ఏంటంటే ఏదైనా మన చేతిలో ఉంది, మన జీవితం అనుకుంటే మనం మన ఆలోచన రూపంలో, మన శక్తి రూపంలో దాన్ని సాధించుకోగలుగుతాను. బలమైన నమ్మకం ఉందా లేదా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. మీ వాయిస్ రావట్లేదు సార్. నా వాయిస్ చిన్నగా వినబడుతుంది. ఒక్కొక్కసారి వినపడతలేదు, ఒక్కొక్కసారి. అదే అదే, ఈ బ్లూటూత్ కట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. దాన్ని చెక్ చేస్తాను. అయిందే. ఓకే.
రైట్. టోటల్ మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఓకే కదా వాయిస్? రైట్. ఇప్పుడు ఒక 3 శక్తి జ్ఞానాన్ని, ఆలోచన శక్తి జ్ఞానాన్ని పెంచుకోవడం లేదా మార్చుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారానే నేచర్ మనకి సాయం చేస్తుంది. అది ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఆదాయం విషయంలో కావచ్చు, అనుబంధాల విషయంలో కావచ్చు. నీకు నువ్వు ఎలా సాయం చేసుకుంటున్నావు? ఇది హైలైట్ పాయింట్. ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు యాక్చువల్గా వీడియో మళ్ళీ లేట్ అవుతుంది, కానీ ఆలోచన శక్తిని పెంచుకోవడము అనేది మనం చాలా రోజుల నుంచి చర్చించుకుంటూనే ఉన్నాం ఈ పాయింట్స్ని బాగా. ఉమ్. దాంట్లో ఎలా పెరుగుతుంది ఆలోచన శక్తి పెరగాలంటే? శక్తి కావాలి, ఆలోచన, ఎనర్జీ కావాలి. సైలెంట్. అలవాట్ల ద్వారా మనం శక్తిని పెంచుకుంటాం. ఆలోచన శక్తిని పెంచుకుంటాం. గుడ్ హ్యాబిట్స్ ద్వారా. ఆఖరికి ఆరోగ్యమైనా సరే ఆలోచన శక్తిని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహారపు అలవాట్లు, నియంత్రణ శక్తి, ఓకే, నియంత్రించుకునేటువంటి అలవాటు ఉందనుకోండి. మనం అలవాటు చేసుకున్నాం ఆహారాన్ని, దాన్ని నియంత్రణ శక్తి అంటాంగా. మరి ఆలోచన శక్తే కదా అది. మరి ఆరోగ్యం వస్తుంది కదా అది. సో ప్రతి ఒక్కటి కూడా మంచి అలవాట్లు బేస్ అయితోటే ఉంటుంది. అందుకే మంచిగా ఆలోచించే అలవాటు, అర్థం చేసుకునే అలవాటు, వివరించే అలవాటు. ఇప్పుడు సహనం అనేది ఉందనుకోండి, మంచి అలవాటేనా? మరి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆలోచన శక్తి అయస్కాంత శక్తి. సద్గురు ఒక మంచి మాట అన్నాడు లాస్ట్లో. నువ్వు సృష్టిలో భాగంగా ఉండిపోతావా, సృష్టికర్తగా ఎదుగుతావా, నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకుంటావా? ఎంత మంచి, అది అసలుకి వండర్ఫుల్ అది. ఉమ్. నువ్వు సృష్టిలో భాగంగా ఉండి జీవితం ఎట్లంటే అటు తీసుకుపోతుంటే అట్లనే వెళ్తావా, లేకపోతే కొత్తగా ఏమైనా నిర్మించుకుంటావా? ఉమ్. సో శక్తి, ఆలోచన శక్తిని బట్టి మనకి ఆరోగ్యమైన ఏదైనా సరే. మీరు స్టార్ 500, స్టార్ 1000, రూబీ, టాప్ 10 ఇవి దేని మీద ఆధారపడి ఉన్నాయంటే మీ యొక్క థాట్ పవర్ మీద ఆధారపడి ఉన్నాయని నమ్మాలి. ఎవరో ద్వారా నాకు అవుతుంది కాదు, ఎవరో ద్వారా కాదు, ఎవరినైనా మీరే తయారు చేయగలుగుతారు. నెంబర్ 1. ఇక తర్వాత మరి జ్ఞానం పెరగాలంటే, ఆలోచనలో శక్తి పెరగాలి, జ్ఞానం పెరగాలి. పెరగాలంటే అలవాట్లు అని చెప్పుకున్నాను. ప్రాక్టీస్ చేయడం. ఎస్, వెరీ వెంటనే మీట్లో. సో ప్రాక్టీస్. మీకు ఎందులో జ్ఞానం కావాలి? రిలేషన్షిప్ నిలబెట్టుకోవడంలో కావాలా, ఆరోగ్యం విషయంలో కావాలా, లేకపోతే స్టార్ 500 కోసమా, స్టార్ 1000 కోసమా, రూబీ కోసమా, టాప్ 10 కోసమా? ఏదైనా జ్ఞానము ఆ ఆ పర్టికులర్ విషయంలో చేసే ప్రాక్టీస్ని బట్టి డెవలప్ అవుతుంది. ఆలోచన యొక్క జ్ఞానం, అవగాహన అని అంటాం.
ఓకే, ఇది. సో డియర్ ఫ్రెండ్స్, మనం మన జీవితాన్ని ఒక అయస్కాంత శక్తిలాగా అట్రాక్ట్ చేసుకోవాలంటే డిపెండ్ ఆన్ థాట్ పవర్, థాట్కున్న విజ్డమ్. దీన్ని యాక్చువల్లీ అందరూ మరి ఆ యొక్క థాట్ పవర్ని ఎందుకు కోల్పోతారంటే పెట్టుకున్నటువంటి టైం, ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్లో వచ్చినటువంటి సంకల్పాల కంటే వికల్పాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కోల్పోతాం. ఇప్పుడు 3 పదాలు చాలా చక్కగా వివరించారు సద్గురు గారు. అందులో ఆ, ఏంటంటే దాన్ని 3 పదాలు. నాది వాయిస్ సరిపోద్దా? ఓకే. నమ్మకం, ఒకటి నమ్మకం. వాయిస్ కౌంట్లెస్. మేజర్ నమ్మకం దగ్గర ఆగిపోయింది వాయిస్, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. నమ్మకం, కృషి, అదృష్టం. కృషి, అదృష్టం. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ ఈ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేపు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ ఈ 3 పాయింట్స్ అన్నప్పుడు మీరు టక్మని చెప్పాలి. ఓకే. నమ్మకం అనేది ఫస్ట్. ఈ 3 విషయాలు చాలా చాలా మేజర్ రోల్ పాటిస్తాయి మీరు పెట్టుకున్నటువంటి 100 వారాల్లో. ఈ 3 ఇప్పుడు నమ్మకం అనే దాన్ని ఎలా ఆ, చేస్తాం? నమ్మకం ఉన్నట్టు ఎట్లా? ఫస్ట్ నమ్మకాన్ని కలిగి ఉండాలి. యాక్షన్స్ లో చూపిస్తారు. ఉన్నట్టే యాక్షన్స్లో. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నాం. దేవుడు అంటే నమ్మకం ఉందా అని అడగాల్సిన అవసరం ఉందా? ఉంటేనే కదా దండం పెట్టింది. ఓకే. మీరు ఎర్లీ మార్నింగ్ లేచారంటే అర్థమైంది లేవడం వల్ల లాభం ఉంటుందని. ఉమ్, నమ్మకం ఉంది మీకు. ఇవన్నీ నమ్మకాలు. లేకపోతే వాళ్ళకి యాక్షన్స్లో చూపించలేరు. యాక్షన్స్లో చూపించలేక ఆ నమ్మకం ఫస్ట్ నమ్మకం ఉన్నట్టు ఎవరికి? నేచర్కి మనం ఇవ్వాల్సిన ఇండికేషన్స్ అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నమ్మకం దగ్గర ఈ పాయింట్ అయితే రీచ్ అయిందిగా మీకు, ఏది నమ్మకం ఉన్నట్టు అనేది. ఉమ్. ఇప్పుడు మీరు నోట్ చేసుకుంటున్నారు, లేచారు, మీరు ఆ యొక్క ఎడ్యుకేషన్ కోసము ఆ మేనిఫెస్టేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం మేనిఫెస్టేషన్. ఆలోచన శక్తి, ఆలోచన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మన జీవితంలో సంకల్పాలు పెట్టుకొని సాధించుకోవడమే. ఇదే నేర్చుకోవాల్సింది. ఇక వేరే సబ్జెక్టు, ఉన్నతమైన సబ్జెక్ట్ ఏది లేదు. ఇదే ఉన్నతమైన సబ్జెక్టు. సైకాలజీలో టాప్ సబ్జెక్టు మేనిఫెస్టేషన్. ఇది చాలా చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి నేర్పించాలి. అనుకోవడం, దాని మీద ఏకాగ్రత కలిగి ఉండడం, అది అయిపోయేదాకా ఒక టైం పీరియడ్ పెట్టుకొని దాన్ని సాధించుకోవడం. ఇది మేనిఫెస్టేషన్. దానికి కొంతమంది అయితే అసలుకి దానికి హద్దులు లేవు, పరిమితులు లేవు. ఏ స్థాయికైనా సరే ఈ గ్రహం నుంచి ఆ గ్రహానికి వెళ్ళే ఏదైనా సరే సక్సెస్ అయింది. అయిందా లేదా ఎలాన్ మస్క్కి? ఉమ్, అవదన్నాడు. ఏదో నువ్వు ఫ్లైట్లో వెళ్ళినట్టు ఆ దేశానికి వెళ్ళి మళ్ళీ ఈ దేశానికి ఆ ఫ్లైట్ తిరిగి రావడం, అట్లా గ్రహం మీదకి వెళ్ళి గ్రహం మీదకి మళ్ళీ రావడం అనేది సాధ్యం కాదన్నారు. చేసి చూపించాడు. ఉమ్, అట్లా తన ఇంట్యూషన్ బట్టి చెప్తూ ఉంటుంది, వెళ్ళు నువ్వు వెళ్ళు, అవుతుంది అని. ఆ ఇంట్యూషన్ చాలా ముఖ్యం. మీరు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఒకసారి మీకు ఒక వీడియో చేసి, సో నమ్మకాన్ని ఉన్నట్టు మరి
ఇప్పుడు నేను చెప్పాను కదా నమ్మకం ఉంది. యాక్షన్స్లో ఏంటి యాక్షన్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. పదే పదే మననం చేసుకోవడం, సీనియర్స్కి ఫ్యూచర్లో ఇది చాలా బ్రహ్మాండమైన సబ్జెక్టు. వేలకు వేల టికెట్లు పెడతారు దీనికి, తెలుసా? ఓకే. పదే పదే మననం చేసుకోవడం, పదే పదే ఆ లక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఉండడం, పదే పదే వాటికి సంబంధించినటువంటి పనులు చేయడం. ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీకు ఒకటి పంపాను. ఓకే డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒక హోంవర్క్ ఉంటుంది. హరిప్రసాద్కి ఒక హోంవర్క్ ఉంటుంది, భోగా సార్కి ఒక హోంవర్క్ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్క హోంవర్క్ ఉంటుంది. అదేంటి నేను చేసినట్టే వాళ్ళు చేసినట్టే నేను చేస్తున్నాను, నేను చేసినట్టే వీళ్ళు కూడా చేస్తున్నారు, వీళ్ళకి రిజల్ట్ వచ్చింది వీళ్ళకి రిజల్ట్ రాలేదు, అది అలా సంబంధం ఉండదు, అట్లా ఉండదు. ఓకే, నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుందని చెప్పాను? కాలం చేతిలో ఉంటుంది. అదన్నిటినీ క్రైటీరియా తీసుకొని పరిగణలోకి తీసుకొని కన్సిడర్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఆ, వాళ్ళకి తొందరగా ర్యాంక్ వచ్చింది నాకు రాలేదు, లేకపోతే వాళ్ళకి ఇంకెక్కువ హోంవర్క్, పాపం వాళ్ళు కూడా ఆ, ఏమీ అంతగా ఆ, చెడు అలవాట్లు ఏమి ఉండవు, అనారోగ్యం వస్తుంది, అంత చెడు అలవాట్లు ఉండవు, అంతే. ఇంకా అది హోంవర్క్ అనుకోవాలి, తప్పదు. ఇక దాన్ని ఎలా నేను ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఆలోచన శక్తి ఆలోచన జ్ఞానం పెంచడానికి అది వస్తుంది. అర్థమైందా? ఇది టాపిక్ హోంవర్క్. అట్లా శ్రీరంగ సార్కి ఒక హోంవర్క్ ఉంటే శాంతి మేడకి ఒక హోంవర్క్ ఉంటుంది, డైమండ్ సార్కి కూడా ఒక హోంవర్క్ ఉంటుంది, నా హోంవర్క్ వేరే. దానికి ఎలా చెక్ పెట్టాలి అనేది పదును పెట్టాలి. చెస్ అన్నమాట. లైఫ్ అంటేనే ఒక చెస్. వెంటనే చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా కదిలించాలి ఆలోచనల ద్వారా. సో నిర్ణీత సమయం పెట్టుకొని ఆలోచన శక్తిని ఆలోచన జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉమ్. వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్లని, హోంవర్క్ని తన థాట్ పవర్ తోటి ఛేదించుకుంటూ వెళ్తే అప్పుడు ఇంకొకరి తోటి చరిత్రలో ఉండిపోవడం కాదు, చరిత్రని క్రియేట్ చేస్తారు. అది వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో, ఇండస్ట్రీ రంగంలో ఉంటే సినిమా ఇండస్ట్రీ, లేకుంటే బిజినెస్ అంటే మార్కెట్ రంగం అంటే మార్కెటింగ్ రంగం, ఏదైనా కావచ్చు, వాళ్ళే ఒక హిస్టరీని క్రియేట్ చేస్తారు. ఓకే, సో ఆ ఇంట్యూషన్ ప్రకారము వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మధ్యలో చక్కటి మేనిఫెస్టేషన్కి మించింది లేదు. ఉమ్. ఒక్కళ్ళు కాదు ఇద్దరు చూసిందే, కాదు కానీ 24 మంది కోచ్లు చెప్పేశారు వీడిని ట్రైన్ చేయలేమని. ఎప్పుడు వీడిని వెనకేసుకొస్తావే, ఇప్పుడు చెప్పు, వీడిని ఎలా బాగు చేస్తావు? చెక్కలేకపోవడం శిల్పి దోషమా, రాయి దోషమా? కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మ. మీ నాన్న లాంటి వాళ్ళు ఒక విషయం నేర్చుకోవాలంటే రూల్స్, టెక్నిక్స్, ట్రైనింగ్ ని నమ్ముతారా? కానీ నువ్వలా కాదు. నీలో ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఉత్సాహం, నీ ఇంట్యూషన్, ఇవి రెండే నీ బలం. అయినా నీలాంటోడే గెలుస్తాడు. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే మీ నాన్న లాంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నేర్చుకునేలా ఉంటుంది. నువ్వు పడిపోకుండా నిన్ను పట్టుకోవడానికి నేనెప్పుడు నీ వెనకే ఉంటా, సరేనా? మళ్ళొక్కసారి సార్, మళ్ళొక్కసారి. ఓకే సార్. ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు 24 మంది కోచ్లు చెప్పేశారు వీడిని ట్రైన్ చేయలేమని.
ఎప్పుడు వీడిని వెనకేసుకొస్తావే రెండు రెండు పాయింట్స్ చెప్తుంది మదర్, అది చూడండి. వీడిని ఎలా బాగు చేస్తావు? చెక్కలేకపోవడం శిల్పి దోషమా, రాయి దోషమా? కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మ. మీ నాన్న లాంటి వాళ్ళు ఒక విషయం నేర్చుకోవాలంటే రూల్స్, టెక్నిక్స్, ట్రైనింగ్ ని నమ్ముతారా? కానీ నువ్వలా కాదు. నీలో ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఉత్సాహం, నీ ఇంట్యూషన్, ఇవి రెండే నీ బలం. అయినా నీలాంటోడే అది గెలుస్తాడు. బలం ఏంటంటే, ఎలా ఉంటుందంటే మీ నాన్న లాంటి వాళ్ళు నీ దగ్గర బలం ఏంటంటే ఇంట్యూషన్ సార్. ఇంట్యూషన్. ఉత్సాహం, ఇంట్యూషన్. అది 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 చాలా 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 ముఖ్యమైనటువంటిది అది. ఆ రెండు అసలు అసలు డైరెక్టర్, రచయిత మామూలు కాదు. వాటికి ఎంతో డెప్త్ ఉంది. ఇప్పుడు ఇందులో నిన్న సద్గురు గారు చెప్పినటువంటిది కూడా, ఎవరు చెప్పినా సరే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక మంచి కల్పవృక్షం అనే మాట వాడాడు. ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తే ఉన్నటువంటి స్వర్గంలోకి వెళ్తాడంట. అతను అనుకున్నది, ఆకలి అవుతుంటుంది, అన్నం వచ్చేస్తుంది, తాగాలనుకుంటే వాటర్ వచ్చేస్తాయి, మంచి ఆ, తల్పం రావాలి అని అంటే హాయిగా పడుకుంటాడు. ఓకే, అతనికి అన్నీ వచ్చేస్తుంటాయి. అలాగే రాక్షసులు వస్తారేమో, దయ్యాలు వస్తారేమో అంటే దయ్యాలు వస్తాయి, లేకపోతే పులి వస్తుందని అంటే పులి వచ్చేస్తుంది, ఓమో నన్ను చంపేస్తుంది ఏమంటే చంపేస్తుంది. ఇవన్నీ అనుకున్నవి అవుతూ ఉంటాయి. ఎందుకని అని అంటే తెలుసు కదా మీకు ఈ స్టోరీ, అందుకే చెప్తుంది. కల్పవృక్షం కింద ఉంటాడు, దాని కింద ఉంటే కథం, అది అనుకుంటే తదాస్తు అయిపోతుంటుంది. ఓకే, సో ఇది తను పోల్చిన విధానం చాలా బాగుంది. ఏంటంటే ఈ కల్పవృక్షం నీలోనే ఉంది, అది నిశ్చలంగా ఉన్న నీ మనసు అని అన్నాడు. నిశ్చలంగా ఉన్నటువంటి, దేనికి తొనకుండా అలాగే తదేక దృష్టితోటి ఉంది కదా, ఇది ఇది అది కరెక్ట్గా ఆ పాయింట్ రావాలి. కథ బాగుంటుంది, నేను ఎన్నోసార్లు విన్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే, సద్గురు గారు ఈ వీడియో కూడా నేను చాలాసార్లు విన్నాను. ఇప్పుడు అర్థమైనంతగా అర్థం కాలేదంటే చూడండి, మనలోనే ఎదగడం, అర్థం చేసుకోవడం ఎంత డెప్త్ ఉందో, చాలా చాలా డెప్త్ ఉంది. నీ లోపల ఇది గుర్తుపెట్టుకోండి, నిశ్చలత అంటే కల్పవృక్షము, నిశ్చలంగా ఉన్న నీ మనసే కల్పవృక్షము. ఇక నిశ్చలంగా ఉన్న మనసు తదాస్తుందంటే ఇంకా దానికి తిరుగులేదు. అంత పవర్ ఉంటుంది మనసుకి, నిశ్చలంగా ఉన్న మనసుకి. దానికి బాధ అయినా భయమైనా ఎప్పుడైతే గంభీరంగా ఉంటుందో, తొనక్కుండా నిండుకుండా ఉన్నట్టు, ఆ దానికి పవర్ ఎక్కువ. ఓకే, సో ఈ నిశ్చలత పెరుగుతున్న కొద్దీ జ్ఞానం బాగా డెవలప్ అవుతుంటుంది, శక్తి బాగా డెవలప్ అవుతుంటుంది. ఇది పాయింట్. అప్పుడున్న శాతం కంటే కూడా ఇంకా డెవలప్ అవ్వడానికి అన్లాక్ అవుతుంటుంది అనమాట. ఇది దగ్గర పెట్టుకోండి, మనం నెక్స్ట్ సోమవారం మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఏదైనా సరే ఇంకా డిస్కస్ చేయాలనిపిస్తుంది. అయితే ఇక్కడ అదొక పాయింట్, నిశ్చలంగా ఉన్న మనసే కల్పవృక్షము. నిశ్చలంగా ఉంటున్న కొద్దీ దానికి పవరు అండ్ జ్ఞానం కూడా డెవలప్ అవుతుంటుంది. ఎందుకనంటే ఏకాగ్రత ఎక్కువ ఉంటుందిగా, ఆ పనిలో మనకి ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంటుంది, వెంటనే అండర్స్టాండ్ అయిపోతుంది. ఇంకొకరికి 10 సార్లు చేస్తే వచ్చే జ్ఞానం మనకు ఒకసారి రావచ్చు, ఇంకొకరికి 100 సార్లు వచ్చేది మనకు 10 సార్లకే ఎమ్మటే ఇంట్యూషన్ మారచ్చు. ఓకే, ఇంట్యూషన్ చాలా గ్రేట్గా రావచ్చు. సో ఇక్కడ ఆ మదర్ చెప్పినటువంటి ఉత్సాహం అనేది ఎప్పుడు ఉంటుంది, అది తొనకుండా వెనకుండా ఉండాలి అనే అర్థం. అది ఎప్పుడు కూడా అలాగే ఉండాలి, నేను అనుకున్నట్టే పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఈ మాట ఎక్కువగా మననం చేసుకుంటూ ఉండాలి. నమ్మకం, ఇందాక నమ్మకం దగ్గర వచ్చింది టాపిక్. నమ్మకం, కృషి, అదృష్టం. నమ్మకం ఉంటే యాక్షన్స్ ఉంటే నమ్మకం ఉన్నట్టు. యాక్షన్స్ ఎన్ని రూపాల్లో ఉంటుంది? పదే పదే మననం చేసుకోవడం, పదే పదే మాట్లాడటం, పదే పదే చేస్తూ ఉండడం, దానికి సంబంధించినవి. సో నమ్మకం ఉన్నట్టు. రోజు లేవగానే వాటర్ తాగుతున్నాను, మీరు బలంగా నమ్ముతున్నారు, వాటర్ తాగితే ఎర్లీ మార్నింగ్ మంచిదని నమ్ముతున్నారు. బలంగా నమ్ముతున్నారంటే చేస్తూ ఉంటే నమ్మినట్టే. ఇంకెప్పుడు ఆరోగ్యం గురించే వేరే వాళ్ళకి చెప్తున్నారు అనుకోండి, మీరు బాగా నమ్ముతున్నట్టు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి నమ్మకం. ఎప్పుడు దైవం గురించే మాట్లాడుతున్నారు అనుకోండి,
అంటే ఇతనికి దైవం మీద నమ్మకం ఎక్కువ ఉంది అని అర్థం. అట్లా. ఉమ్. సో మీ ప్రస్తుత లక్ష్యము డైమండ్ క్రియేటర్, అంటే క్రియేషన్ అంటే వేరే వాళ్ళని చేయడం లేదా మీరు అవ్వడము. ఇది మీకు అది సాధించడానికి ఖచ్చితంగా అది నెరవేరడానికి ప్రతి ఒక్కటి జరుగుతుంది. కాకపోతే అది మనకి నెగిటివ్గా కనపడవచ్చు, కానీ నెగిటివ్ అనేది ఏదీ లేదు. ప్రతి ఒక్కటి కూడా మనము ఇంకా మన మన ఉన్నటువంటి మనోశక్తికి జ్ఞానానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్గా జరుగుతుంది ఇది. ఉమ్. ఇప్పుడు నాకు ఒక 100 మందిని క్రియేట్ చేయాలన్న లక్ష్యం ఉందనుకోండి, ఆ లక్ష్యము నా ఏ ఎలా జరిగితే బాగుంటుందో అలానే జరుగుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా. పర్ఫెక్ట్గా జరుగుతుంది. కాకపోతే నాకు ఏదైనా తక్కువ జరుగుతుంది అనిపిస్తే నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఇవి. నా యొక్క ఆలోచన శక్తిని ఇంకా దాంట్లో ప్రాక్టీస్ని నేను చేయాలన్నమాట. ఇంకా ఏదో ప్రాక్టీస్ చేస్తే నాకు జ్ఞానము శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఇటువంటి భావనతోటి, సరి అయిన భావనలతోటి ఉంటే అది కల్పవృక్షంతో సమానం ఆ మనసు. అప్పుడే బెస్ట్ ఇంట్యూషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా పాయింట్? ఇది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే అట్లా అనుకొని సాటిస్ఫై ఉండాలని అంటే నువ్వు యాక్షన్స్లో లేవంటే అట్లా అనుకొని సాటిస్ఫై ఉన్నట్టే. యాక్షన్స్లో ఉంటే నమ్మకం ఉన్నట్టు, నిజంగానే పర్ఫెక్ట్గానే జరుగుతుంది అని నమ్మినట్టు. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. నేనంతా పాజిటివ్గానే జరుగుతుంది అనేది ఎక్కడ చూపిస్తున్నాను? చేతల్లో చూపిస్తున్నాను. ఇది దేంట్లోనైనా సరే. ఇంకా నీకు నమ్మకం ఉందంటారు 100%. నేనేం చెప్పక్కర్లేదు. నా యొక్క మాటల్ని చూసినా, నా యొక్క చేతల్ని చూసినా కూడా నీకు అర్థమైపోతుంది నేను ఇంకా నమ్ముతున్నానా లేదా అనేది. ఓకే, ఇది అయితే కృషి అనేటువంటిది ఇంకొక పదం ఉంది కదా, నమ్మకంది చెప్పాను నేను. నమ్మకంది ఆల్వేస్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అని చెప్పి పర్ఫెక్షన్ కోసం చేసుకుంటూ వెళ్ళిపోవడం. చేయాల్సిన కృషి దేంట్లో ఉండాలి అని అంటే అవగాహన పెంచుకోవడంలో ఉండాలి. కష్టం అంటే ఏంటో అనుకుంటుంటారు. కాదు, ఈ డైమండ్ క్రియేటర్కి అసలు ఎలా క్రియేట్ అవుతుంది, ఈ క్రియేషన్కి సీక్రెట్స్ ఏంటి, క్రియేషన్కి సీక్రెట్ ఏంటి, ఎలా క్రియేషన్కి మొదటి సీక్రెట్ ఏంటంటే టైం తీసుకునేటువంటి స్కిల్ ఉండడం. టైం తీసుకోవడం. నేను ఎర్లీ మార్నింగ్ నేను మీ టైంని నేను ఇప్పుడు తీసుకున్నానంటే అది ఒక స్కిల్. మీరు టైం ఇవ్వాలి అని అన్నా కూడా నేను చెప్పేటువంటి విషయాలు రెస్పాన్స్ తీసుకునేటువంటి స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. విషయాలు బాగుండాలి, మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి రిలేషన్షిప్ ఉండాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. టైం తీసుకునేటువంటి స్కిల్. అనుకుందాము ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, లేకుంటే చాలా సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరి టైము ఇండస్ వివాకి ఇస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఇండస్ వివాకి ఇస్తున్నాను. ఇండస్ వివా మన టైము తీసుకుంది అని అంటే, ఒక పార్ట్ టైమో ఫుల్ టైమో మన టైం తీసుకుంటుందంటే గ్రేటా కదా ఆ ప్రొడక్ట్స్ కానీ ఇండస్ వివా అనేది? అవునా? సో టైం తీసుకోవడంలోనే మీ యొక్క క్రియేషన్ అనేది దాగి ఉంది. ఫస్ట్ ఎందుకు అనుకున్నారు? ఎవరైనా సరే ర్యాంక్ వస్తే బాగుంటుంది, వీళ్ళకి ర్యాంక్ పడితే బాగుంటుంది, వీళ్ళు టూర్కి వెళ్తే బాగుంటుంది, ఓకే, వీళ్ళకి టీం వస్తే బాగుంటుంది అని ఎందుకు అనుకుంటారు? అప్పుడు గణేష్ నాకు ఎక్కువ టైం ఇస్తాడు. శ్రీరంగ సార్కి రూపాయి పడితే నాకు ఎక్కువ టైం ఇస్తాడు. ఓకే, కమల్ గారు మలేషియా వెళ్తే నాకు ఎక్కువ టైం ఇస్తారు. ఒకసారి డైమండ్ అయితే నాకు ఎక్కువ టైం ఇస్తారు. అర్థమైందా? ఒక వ్యక్తి మనకి ఎక్కువ టైం ఇవ్వాలి అని అంటే దానికి కూడా అది స్కిల్ మీద ముడిపడి ఉంటుంది, వాళ్ళ నమ్మకం మీద ముడిపడి ఉంటుంది, వాళ్ళకు జరిగేటువంటి ప్రాఫిట్ మీద ముడిపడి ఉంటుంది.
ఇప్పుడు ఒకటి చెప్పండి, కొత్త వ్యక్తి ప్రెజెంటేషన్కి మనకి టైం ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు? ఎందుకు వాళ్ళకేమైనా ఇస్తారు? ఉపయోగం ఉంటుందని, వాళ్ళకేమైనా ఉపయోగం ఉంటుందని. హెల్త్ హెల్త్ బెనిఫిట్ అన్న ఉండాలి, లేకుంటే హెల్త్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన సమాచారం ఇస్తారు అని అన్న తెలిసి ఉండాలి, అంతేనా? ఇది హెల్త్కి సంబంధించి మీకు చాలా విలువైన సమాచారం అందుతుంది అని అన్నారు. అది సంబంధించిన విషయం ఫస్ట్. అందుకే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు అంత ఇంపార్టెంట్. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు అందుకనే మీరు గంట ఇచ్చినా చాలు, మిమ్మల్ని డైమండ్ క్రియేటర్ చేస్తామంటున్నారు ఎగ్జిక్యూటివ్లు. ఇండస్ట్రీలో వారానికి గంట సేపు ఇచ్చిన, గంట అనేది టైం చూడండి ఎంత ఇంపార్టెంట్, గంట సేపు. ఓకే, సో ఫస్ట్ ఇండస్ట్రీ సక్సెస్ దేంట్లో ఉంది? టైం తీసుకునే నేర్పు. టైం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంని తీసుకోవడం అనేది మనము ఉండేటువంటి విధానం. అందుకనే ఎప్పుడైనా సరే సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి సీనియర్లకి ఎక్కువ మంది టైం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ యొక్క వర్క్ను చూసి, వాళ్ళ యొక్క ఒబీడియన్స్ని చూసి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి రిలేషన్షిప్ స్కిల్స్ చూసి, కమ్యూనికేషన్ స్కిల్ చూసి ఇస్తారు. ఓకేనా? ఇదంతా ఎక్కడ? దీని మీద కృషి అవసరం. కృషి అంటే ఇది కృషి. ఈ అవగాహన ఏదైతే ఇప్పుడు నేను కల్పించానో, ఈ అవగాహన నాకు లేని మీకు చెప్పగలుగుతానా? అసలు ఆ వ్యక్తికి ర్యాంక్ ఎందుకు, ఆ వ్యక్తికి టీం ఎందుకు, ఆ వ్యక్తికి ఇన్కమ్, మనము మనకి టైం ఇచ్చేటువంటి ఇది పెరగాలి. వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు చూసుకుంటూ మనకు టైం తీసుకోవడం అంటే, వాళ్ళ ఫోకస్ తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇది బిజినెస్ మీద అవగాహన. ఇది కృషి అంటే. కృషి అంటే దీని మీద ఉండాలి. ఓకే, మనసులో మనము మేనిఫెస్టేషన్ సృష్టించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఇది కృషి. ఏం కృషి అని అంటే, మీరు అనుకుంటున్నటువంటి స్టార్ 1000 ర్యాంకు, మీరు స్టేజ్ ఎక్కి బ్రాండ్ న్యూ స్టార్ 1000 ఇన్ 2026 స్టార్ 1000 ర్యాంక్ని తీసుకున్నట్టు మీరు ఇమాజిన్ చేసుకోగలగాలి. అది తీసుకుంటే ఎలా ఉంటుంది అని మనం ఆ కల్పవృక్షాన్ని అడగాలి. నేను రూబీ ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అని ఒక్కసారి అడిగి చూడండి మీరు. మీ యొక్క ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే మీ టీం మెంబర్స్ కావచ్చు, మీ సీనియర్లు కావచ్చు, లేకుంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళు, ఆ యొక్క దాన్ని మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది చూపిస్తుంది కాబట్టి మీరు దాన్ని చూడగలుగుతారు. అది మనం చేయాల్సిన కృషి, కష్టం అంటే. అందుకనే సద్గురు గారు దీంట్లో ఏమంటారంటే, మీరు జస్ట్ కృషి చేయడం అంటే ఏదో ఒక చాలా కష్టపడాలేమో అని అనుకుంటారు. మీరు జస్ట్ రిలాక్స్గా ఉండే మీకు కావాల్సిన జీవితాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు అని అంటారు. జస్ట్ రిలాక్స్ ఉండే థాట్ పవర్ తోటే. అంతా కూడా మీలోనే ఉంది, కానీ కరెక్ట్గా ఇమాజిన్ చేసుకోవడం రావాలి. నేను బోల్డ్ ఎంతమంది డిజిటల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉండాలని నేను ఇమాజిన్ ఎన్నోసార్లు చేసుకుంటూ ఉంటాను. దానికి తగ్గట్టు చూడండి, ఒక్కొక్కరు తయారవుతున్నారు. లేడీస్ సైతం. ఓకే, సో యథా దృష్టి తదా దృష్టి. నమ్ముతున్నారా దీన్ని? దీనికి నిలకడగా ఉన్నటువంటి మనసుని ఫస్ట్ నిలకడ చేసుకోవడం ముఖ్యం. ఆ నిలకడ ఉన్నటువంటి మనసుకి ఇమాజినేషన్, కృషి అంటే ఏం కష్టపడాలో సార్ ఎంత కష్టపడమని చెప్తున్నారు అని అనుకుంటారు. లేదు, ఇమాజిన్ చేసుకోవడం కూడా ఒక కష్టము, అదే కృషి. ఎలా చేసుకోవాలంటే ఇమాజిన్, మీకు సంబంధించినటువంటి దాన్ని ముందే అయిపోతే ఎలా ఉంటుంది. ఇప్పుడు బోగసారి ఉన్నాడు అనుకోండి, నేను డైమండ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, దాన్ని ప్రజెంట్లోకి తీసుకురావాలి.
ప్రజెంట్ని క్రియేట్ చేస్తుంది. ప్రజెంట్ నిన్న ప్రజెంట్ ఉంది కదా, 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు నా ప్రజెంట్స్, ఆ ప్రజెంట్ ఉంది కదా, వర్తమానం ఉంది కదా, జరిగింది కదా నిన్న. అదే ఈ వర్తమానానికి కారణం. ఏమంటారు? మీకు ఈ పాయింట్ అర్థమైందా? అదే ఈ వర్తమానానికి కారణం. ఎంతమంది రావాలి, ఎంతమంది ఇంట్రెస్ట్గా వినాలి, అంతా కూడా డిపెండ్ ఆన్ ప్రజెంట్ నేను గడుపుతున్న వర్తమానం. ఉమ్. ఓకే, దీన్ని ఇంకా మంచిగా నమిలి జీర్ణం చేసుకోండి. ఎంత నమిలి జీర్ణం చేసుకుంటే అంత మీకు మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది. సో నిలకడగా ఉన్న మనసు కల్పవృక్షం లాంటిది. దాన్ని నిలకడ చేస్తూ ఉండాలంటే అంత పర్ఫెక్ట్గానే జరుగుతుంది. ప్లస్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా చాలా ఉమ్, ఎప్పుడు ఎరుకలో ఉంటూ ఉండాలి. సో కృషి చేయడం అనేది అవగాహన పెంచుకోవడంలో ఉంటుంది. ఇది వ్యాపారం గురించి. ఆ కృషి అనేది మీ యొక్క ఇమాజినేషన్లో ఉంటుంది. ఇమాజినేషన్ ఉంటుంది. ఓకే, నా పిల్లలు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారు అనుకో, మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ ఆ ఆ యొక్క ప్రోగ్రామ్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అంతే, అది మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఉమ్. కల్పవృక్షాన్ని ఏమడగాలి? అది ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది అడగాలి. ఇలా జరిగితే ఎలా ఉంటుంది? ఉమ్. నేను 80లో కూడా చాలా ఫిట్గా ఉన్నాను, అప్పుడు ఉంటే ఎలా ఉంటుంది 80లో? యూ కెన్ కల్పవృక్షాన్ని అడగాలి, రైట్? అప్పుడు అది దాన్ని చేయడానికి సంబంధించిన ఇంట్యూషన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా, వాళ్ళ మదరు ఏమని చెప్పింది? ఉత్సాహము అంత పర్ఫెక్ట్గానే జరుగుతుంది. ఓకే, దాన్ని నిలకడగా చేసుకోవడం. ఆ తర్వాత ఇంట్యూషన్స్ రావాలి. ఎవరిస్తారు? ఆ మనసు అనే కల్పవృక్షమే చక్కటి ఇంట్యూషన్ ఇస్తుంది. ఏమడిగారు మీరు? ఇది కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుందని అడిగారు కదా, అదేనా అడిగింది? మ్మ్. మీరు ఎటువంటి ఆ, అమ్మో ఇది అవ్వకపోతే అనేది దాన్ని అడగలేదు. దాన్ని అడగలే. ఓకే, నెగిటివ్ దాన్ని అసలుకి అడగలేదు. మ్మ్. నాకు అనారోగ్యం వస్తే వీళ్ళు చూసుకుంటారా, చూసుకోరా? మ్మ్. లేకపోతే ఇంకా ఆర్థిక కష్టాల గురించి, దాని గురించే కాదు, టోటల్ పాజిటివ్ని అడిగారు. ఈ పాజిటివ్ జరిగితే ఎలా ఉంటుంది అనేది. ఓకే, అట్లా ఉంటుంది. మ్మ్. సో నేను ఇంకొకరికి చెప్పాలంటే ఎలా వినాలి అని అనుకుంటూ మీరు వినండి. ప్రతి ఒక్కరికి ఇది కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లవాడు భయపడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళాలి, టైం అయిపోయింది, ఏమంటారో టీచర్ వాళ్ళు, మిస్ ఏమంటుందో అని భయపడుతున్నారు. ఏం లేదు, జస్ట్ ఆ జర్నీలోనే వాళ్ళు జస్ట్ ఇట్లా ఇమాజిన్ చేసుకోవాలి. అంత పాజిటివ్గా రిసీవ్ అవుతున్నట్టు, ఉమ్, ఉన్నట్టుండి ఈ రోజే అడగడం మర్చిపోయినట్టు. ఓకే, హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లాస్ స్టార్ట్ అయిపోయినట్టు. వెంటనే ఇమాజిన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, అలా మన యొక్క ఆలోచన శక్తిని, ఆలోచన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసేంత ఇంట్యూషన్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎటువంటి ఎమోషన్స్ని రిలీజ్ చేయాలి అనేది ఎక్కడి నుంచి? కమ్ ఫ్రమ్ మనసు అనే కల్పవృక్షం నుంచి వస్తుంది. ఓకేనా? ఇది ఇప్పుడు అదృష్టం అనేది మనం రిలీజ్ చేస్తున్నటువంటి, మనం క్రియేట్ చేసినటువంటి ఆహ్లాద వాతావరణం, ఆనందపూరిత వాతావరణం ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయడమే ప్రకృతి యొక్క పని. ప్రకృతి యొక్క పని. అదృష్టం నాకు వచ్చింది అని అంటే, ఫలానా మెగాస్టార్కి అదృష్టం వచ్చిందంటే ఆయన ముందే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, సానుకూల వాతావరణాన్ని, పాజిటివ్ వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు కదా. ఈ ఏజ్లో అనుకుంటూ కూర్చున్నాడా? లేదు కదా. నో నెగిటివ్, ఫుల్ పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే వాతావరణాన్ని ప్రకృతి అందిస్తుంది. అదే అదృష్టము. ఇంతకంటే మించిన అదృష్టాలు లేవు.
నువ్వు క్రియేట్ చేసుకునేటువంటి ఆహ్లాదపూరితమైన వాతావరణం, సానుకూల వాతావరణం ఇది. ఇక్కడ అందులో ఒక వీడియోలో చెప్పారు, నమ్మకం సడలకుండా ఉండడం అనేది చాలా గ్రేట్. అది కేవలం ఏదో డిసెంబర్లో జనవరి మొదట్లోనే ఉండకుండా మొత్తం మళ్ళీ డిసెంబర్ వరకు మెయింటైన్ అవుతుంది. ఎవరికి అంటే సాత్వికులకి, సరళ గుణం కలిగిన వాళ్ళకి. తీవ్రమైన అనాలిసిస్ చేసేటోళ్ళకి చాలా కష్టము. తీవ్రమైన అనాలిసిస్ చేసే వాళ్ళకి నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే ఇట్లా ఇట్లా అట్లా అని ఇక చేస్తూ ఉంటారు కదా. తీవ్రమైన అనాలిసిస్ చేసిన వాళ్ళకి అసలు ఆ నమ్మకం అనేది కలగదు. ఉమ్. ఇది ముఖ్యమైన పాయింట్. కృషి అనేది దేంట్లో ఉండాలి? అవగాహన పెంచుకోవడంలో ఉండాలి, ఇమాజిన్ చేసుకోవడంలో కృషి ఉండాలి, నమ్మకం యాక్షన్స్లో ఉండాలి. అది కేవలం సరళ గుణం కలిగిన వాళ్ళకి, సాత్వికులకి ఎక్కువగా ఉంటుంది, ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటుంది. ఇక అదృష్టం ఎవరైతే, దృష్టం అంటే కంటికి కనిపించే, ఈ కంటికి కనిపించే వాతావరణాన్ని చాలా పాజిటివ్గా, సరళంగా, ఎప్పుడు ఆనందకరంగా మార్చుకుంటూ ఉంటారో వాళ్ళ వాళ్ళ మంచి చక్కటి మాటలతోటి వాళ్ళకి దాన్ని డూప్లికేట్ చేయబడుతుంది. 1% ఉన్నది 7% అవుతుంది, అంతే తప్ప ఇంకే అదృష్టాలు లేవు. ఆయన అందులో ఏమంటాడంటే, నీకు నువ్వు చేసుకోకపోతే దేవుడు నీకోసం చిటికిన వేలు కూడా ఎత్తడు అని అంటాడట. ఆల్రెడీ అంత రంగం సిద్ధం చేసి పెట్టిన తర్వాత ఇంకేం చేస్తారు? వచ్చి నీ ఎగ్జామ్ కూడా వాళ్ళే రాస్తారా? ఉమ్, ఫీజు కట్టారు, డ్రెస్సులు కొనిచ్చారు, పుస్తకాలు కొనిచ్చారు, అవసరమైతే భోజనాలు పెడుతున్నారు, మధ్యాహ్న భోజనాలు. ఇన్ని చేసిన తర్వాత నీకు ఇంకా ఎగ్జామ్ పేపర్ కూడా తల్లి తండ్రి ఒకవైపు, టీచర్ ఒకవైపు రాసి పెడతారా? ఆ సమయంలో వాళ్ళు చిటికిన వేలు కూడా ఎత్తరు. ఉమ్. ఏంటంటే ఆన్సర్ ఏదైనా ఆప్షన్లు చూపించడానికి ఎత్తరు. ఆయనకు ఆయనే చేసుకోవాలి. సో తన జీవితాన్ని మార్చుకోవాలి అని అంటే మేనిఫెస్టేషన్ కోసం వినడం, దీంట్లో గుడ్ హ్యాబిట్స్ని పెంపొందించుకోవడం, ఇదన్నీ కూడా. సో కల్పవృక్షంలో చేయండి మీ మనసుని. ఓకేనా? భావాల్లో సంకల్పాలే ఉండాలి తప్ప వికల్పాలు ఉండకూడదు. నెక్స్ట్ వీక్లో ద అబ్జర్వర్ కెన్ చేంజ్ ద అబ్జర్వ్డ్ థింగ్ అనేదాన్ని. అబ్జర్వర్ కెన్ చేంజ్ అబ్జర్వ్డ్ థింగ్. గమనించేవాడు గమనించేదాన్ని మార్చగలుగుతాడు. మీకు ఊకే దగ్గొస్తుంది, కఫం పెరిగినట్టు అనిపించింది, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకు పెరుగుతుందో అనే ఆలోచన వస్తుంది. హ్యాపీగా శ్వాస తీసుకుంటున్నట్టు ఇమాజిన్ చేసుకోండి, ఇంట్యూషన్ వస్తుంది దేనివల్ల పెరుగుతుందనేది. ఓకే, నాకు త్వరలోనే తగ్గిపోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ని రిలీజ్ చేయండి, పాజిటివ్ వాతావరణాన్ని. సేమ్ అదే వాతావరణం డూప్లికేట్ అవుతుంది, అదృష్టం అదే. అర్థమైందా? ఈరోజు మేనిఫెస్టేషన్ చేయక తప్పదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళడం కాదు, చెయ్యాలని గట్టిగా సంకల్పం చేసుకొని నా ఎరుకతోటి నిర్ణయం తీసుకొని చేస్తున్నాను నేనని తెలుసుకోవాలి. అది అసలైనటువంటిది. చేయక తప్పట్లేదు కాబట్టి అలా కాదు, ఎంజాయ్ చేస్తూ ఎరుకతో చేయండి అని చెప్తున్నారు మేనిఫెస్టేషన్ నిపుణులు. ఓకే, ఆ శక్తి ఉంది కాబట్టి ఈరోజు ఇండియాలోనే టాప్ 1 పొజిషన్లో ఇండస్ సెవెన్ నిలబెట్టగలిగారు. మన సి అన్వర్ సార్కి ఒకసారి మనం హార్ట్ ఇవ్వాలి. అలు పెరుగని పోరాటం. ఓకే, ఓకే సార్, కరెక్ట్ అయినా ఒక్క పాయింట్ చెప్పండి. సో నెక్స్ట్ వీక్లో మండే రోజు ద అబ్జర్వర్ కెన్ చేంజ్ ద అబ్జర్వ్డ్ థింగ్ అనేది మనం చర్చిద్దాం. ఓకే సార్, మీకు కనెక్ట్ అయిన ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ చెప్పండి. చూడండి, జీవితంలో ఇంకా చాలా చాలా పెద్ద పెద్దవి సాధించాలి. మీ టాప్ 10, మీ రూబీ, మీ 1000, మీ 500 చాలా చిన్నవి దాని ముందు. మన జీవితంలో పెట్టుకున్న పెద్ద పెద్దవి, ఒక చక్కటి మీరు అనుకున్న లైఫ్ స్టైల్, ఇల్లు కావచ్చు, డ్రీమ్ హౌస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీని ముందు అవే పెద్దవి. కాబట్టి వీటికి కావాల్సినటువంటి ఆ యొక్క మజిల్ పవర్ని, ఆలోచన పవర్ని పెంచుకుందాం.
సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు నాకు ఇంకొంచెం అంటే ఇంకొంచెం చాలా క్లారిటీగా అర్థమవుతుంది సార్ ఈరోజు. అంటే ఆలోచన పవరే మేనిఫెస్టేషన్ మన గురించి. అన్నిటికీ ఎస్ సార్. అన్నిటికీ ఆలోచన పవరే మనను ఎలా ఉండాలన్నా ఆ విధంగా మారుస్తుంది చెప్పడం జరిగింది. దానికి శక్తి, జ్ఞానం వాటి గురించి కూడా చెప్పారు. అలవాట్లు శక్తి అంటే శక్తి ఏ విధంగా మనకు పెరుగుతుంది చెప్పండి, అలవాట్ల ద్వారా, మంచి అలవాట్ల ద్వారా. జ్ఞానం ఏ విధంగా పెరుగుతుంది చెప్పండి, దానికి దాన్ని అలవాట్లను ప్రాక్టీస్ చేయడం ద్వారా, మంచి అలవాటు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎస్ అలవాటు జ్ఞానం పెరుగుతుంది చెప్పినారు. ఈ రెండు పెరుగుతుంది కానీ అక్కడ ఉండాల్సిన వాటికి శక్తి మనం ఈ రెండు ఇప్పుడు శక్తికి ఏమో మంచి అలవాట్లు ఉండాలి సార్. ఎస్ సార్. జ్ఞానానికి ఆ పర్టికులర్ రంగంలో ఆ పర్టికులర్ విషయంలో అవగాహన ఉండాలి. ప్రాక్టీస్ ఎస్ అవును. ఎస్ సార్. ప్రాక్టీస్ అవుతుంటే అవగాహన అవుతుంటుంది. దాని ద్వారా అనుభవం ఇప్పుడు పెరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసి టైం తీసుకునేటువంటి స్కిల్, టైం ఇచ్చేటువంటి దానికోసమే ఒక పార్ట్నర్ ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు ఎవరు టైం ఇస్తారు, వాళ్ళు ఎలా నాకు ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు, ఇదే పెద్ద సబ్జెక్ట్. అవును. దీన్ని ఎలా వచ్చింది? బై ప్రాక్టీస్ మీద వచ్చింది. ఉట్టిగా దూరం నుంచి ఐడియా వేసిన వాళ్ళకి తెలియదు అది. అసలు ఎస్ సార్. టోటల్ మార్కెటింగ్లోనే ఇదే సీక్రెట్ ఫస్ట్ మొత్తం టోటల్గా. ఎస్ సార్. మళ్ళీ ఇస్తారు, అనిల్ రావిపూడికి మళ్ళీ టైం ఇస్తారు. 300 పెట్టి కూడా ఇస్తారు, కొంతమంది 3000 పెట్టి కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు అని అంటే అక్కడే ఉంది అసలైన ఆయన టాలెంట్ అంతా కూడా, టైం తీసుకోవడంలో, టైం ఎక్కువ పెంచుకోవడంలో. సో ఫస్ట్ ఇన్విటేషన్ ఎందుకు జాగ్రత్తగా ఇవ్వాలంటే ఇదే ముఖ్యం. అసలు జిఎస్ఎం ఎందుకు చేయాలంటే దీనికి. ఇది తెలిస్తే మన వాళ్ళు టీం సంఖ్యను పెంచుకోగలుగుతారు. ఓకే. దీన్ని ఈరోజు చాలా మనం ఇంకా ఎస్ సార్. సార్ ఈ ఒక్క పాయింట్ చెప్పండి. ఈ నమ్మకం, కృషి, అదృష్టం అనేది ఈరోజు నాకు చాలా అంటే ఉండాల్సినవి సార్ ఇవి. నమ్మకం ఏ రూపంలో ఉంటుంది చెప్పండి అంటే మనకు చేస్తున్నామని దాన్ని నమ్మకం చేస్తున్నాం. ఇంకొంచెం నాకు క్లారిటీగా అర్థమైంది సార్ ఈరోజు. పదే పదే నేను దాని గురించే మేనిఫెస్టేషన్, ఇమాజినేషన్ చేస్తున్నాను అనుకోండి, మననం చేస్తున్నాను. నేను అనుకునేటువంటి ర్యాంక్ గురించి, టాప్ 10 గురించి, లేకుంటే టీం గురించి. ఓకే, ఇది చేస్తున్నాను అని అంటే నమ్మకం ఉంటేనే కదా, లేకపోతే నమ్మకం ఎందుకు ఉంటుంది సార్, చేస్తాం? అంతే. మొత్తం నెగిటివ్ ఉంటుంది నమ్మకం ఉండకపోతే. ఓకే, నేను పదే పదే దాని గురించే మాట్లాడుతున్నానంటే ఎంతో నమ్మకం ఉంది. నేను అదే యాక్షన్స్ చేస్తున్నాను, అలారం పెట్టుకుంటున్నాను, డైరీ రాసుకుంటున్నాను. మీకు నిన్న చెప్పాను 100 వారాల డైరీ గురించి కదా. అవును అవును, సార్. మరి అది ఎంత అవును. నమ్మకం ఉంటే చేయాలి 100 వారాల్లో కదా. అట్లా. సో దీన్ని మనం ఇంకా కంటిన్యూ చేద్దాం సార్ నెక్స్ట్ మీటింగ్లో. ఓకే డియర్ ఫ్రెండ్స్, మనకి సిఓ సార్ మెసేజ్ ఉంది, తీసుకుందాం. ఓకేనా.